అందరికీ నమస్కారం. నా పేరు భార్గవ్. ఈరోజు కార్యక్రమంలో మనం చర్చించబోయే అంశం భారత్ అణుశక్తి గురించి. భారత్ అణుశక్తి లేదా భారత్ అణురంగంలో భారత్ యొక్క ప్రతిభ గురించి ఈరోజు మాట్లాడదాం. వాస్తవానికి ఏ దేశమైనా న్యూక్లియర్ పవర్ని ఎందుకు వినియోగిస్తూ ఉన్నాయంటే ఇప్పటివరకు కూడా ఆ దేశం యొక్క రక్షణ అవసరాలకి వేదికగా ఉపయోగించుకుంటూ ఉన్నాయి. సో భారతదేశం కూడా ఆ రక్షణ అవసరాల నిమిత్తమే ముందుగా న్యూక్లియర్ పవర్ని డెవలప్ చేయడం జరిగింది. అంటే ఏ దేశమైనా మన దేశం మీద దాడి చేసినప్పుడు గత్యంతరం లేని పరిస్థితుల్లో మనం ఈ న్యూక్లియర్ పవర్ని వినియోగించడం జరుగుతుంది. సో అయితే మనందరికీ తెలుసు ఈ న్యూక్లియర్ పవర్ అనేది ఎంత ఉపయోగమో అంత డ్యామేజ్ కూడా. ఎందుకంటే మనకి జపాన్లో హిరోషిమా నాగసాకి మీద న్యూక్లియర్ ప్రయోగం జరిగినప్పుడు ఆ దేశం అతలాకుతలం అయిపోయింది. అంటే అక్కడ తినడానికి కానీ తాగడానికి కానీ మనుషులు జీవించడానికి లేకుండా స్కెలిటన్ లాగా అయిపోయి ఆ విజువల్స్ అన్నీ చూస్తే కూడా చాలా భయంకరంగా ఉంటూ ఉంటాయి అన్నమాట. అంటే అంత భయానకమైనటువంటిది ఈ న్యూక్లియర్ పవర్. సో అయితే ఈ 20వ శతాబ్దంలో ఒక దేశాన్ని మరొక దేశం దోచుకోవడం, సామాజికంగా ఆర్థికంగా ఈ వలసవాద ఆలోచనలన్నీ కూడా ఎక్కువైపోయాయి. అంటే అగ్రరాజ్యాలన్నీ కూడా ఏంటి అంటే వ్యాపార దృక్పథంతో చిన్న దేశాలను దోచుకోవడం, అక్కడ మినరల్ని ఖనిజాలని ఎత్తుకెళ్ళటం ఇవన్నీ అనాదిగా జరుగుతూ ఉంది. 20వ శతాబ్దంలో కూడా కొంచెం డిప్లొమాటిక్గా జరుగుతూ ఉంది. కాబట్టి ఎప్పుడైతే ఈ అణ్వాయుధాలు ఉన్న దేశాలతో డీలింగ్ ఒకలాగా ఉంటే అణ్వాయుధాలు లేని దేశాలతో డీలింగ్ ఒకలాగా ఉంటుంది. ప్రధానంగా ఈ అగ్రరాజ్యాలు లేదా అభివృద్ధి చెందిన దేశాలు. సో దాంట్లో భాగంగా ఈనాటి వరకు కూడా భారత్ కూడా అణ్వాయుధాలని తయారు చేసి అణుసంపద కలిగిన దేశంగా పేరుకెక్కింది. మన పాకిస్తాన్ కానీ చైనా కానీ వీరికి కూడా అణ్వాయుధాలు ఉన్నాయి. అయితే తాజాగా భారత ప్రభుత్వం ఏం ఆలోచించింది అంటే ఈ న్యూక్లియర్ పవర్ని మనం ఇంకేదైనా సరే రూపంలో వినియోగించవచ్చా అని చెప్పి ఆలోచన చేసినప్పుడు గత కొంతకాలంగా దీని మీద రీసెర్చ్ జరిగింది. దీంట్లో భాగంగా అనేక సైంటిస్టులు కూడా ప్రయోగాలు చేయడం జరిగింది. సో ఈ తర్వాత తేల్చింది ఏంటి అంటే ఈ న్యూక్లియర్ పవర్ని మనం ఎలక్ట్రిసిటీగా ఎందుకు కన్వర్ట్ చేయకూడదు అని చెప్పి ఆలోచన చేయడం జరిగింది. అంటే విద్యుత్తుగా మన గృహ అవసరాలకు కానీ వాణిజ్య అవసరాలకు కానీ ఉపయోగించే విద్యుత్తుగా మనం ఎందుకు కన్వర్ట్ చేయకూడదు అని చెప్పి ఆలోచించడం జరిగింది. దానికి అనుగుణంగానే స్టెప్స్ వేయడం జరిగింది. ఎందుకంటే భారతదేశం ప్రధానంగా విద్యుత్ అవసరాల కోసం బొగ్గు మీద ఆధారపడాల్సి వస్తుంది, కార్బన్ మీద. సో ఈ కార్బన్ను తొలిచే క్రమంలో చాలా ప్రజలు చనిపోవటం లేదా తొలిచిన తర్వాత దానికి అయ్యే ప్రాసెస్లో జీవవైరుధ్యానికి ఈ కాలుష్యం దెబ్బ, ఈ బొగ్గును తొలిచే క్రమంలో ఏర్పడే కాలుష్యంతో మనుషులు కూడా చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. కాబట్టి ఈ బొగ్గు ద్వారా వచ్చే విద్యుత్ని తగ్గించి ప్రత్యామ్నాయంగా న్యూక్లియర్ పవర్ ద్వారా విద్యుత్ని సృష్టించాలని చెప్పి భారత ప్రభుత్వం ఆలోచించింది. సో దాంట్లో భాగంగానే ఒక థియరీని డెవలప్ చేసింది. అదే ఎస్ఎంఆర్స్. అంటే ఏంటంటే స్మాల్ మాడ్యులర్ రియాక్టర్స్. ఈ ఎస్ఎంఆర్స్ని డెవలప్ చేయడం ద్వారా అంటే అణుశక్తిని చిన్న చిన్న మాడ్యులర్స్ లాగా పెట్టి దాని నుంచి విద్యుత్ని తయారు చేయడం జరుగుతుంది. సో ఎప్పుడైతే ఈ ఎస్ఎంఆర్ని భారతదేశం డెవలప్ చేస్తూ ఉందో అంటే ఈ న్యూక్లియర్ పవర్తో ఎలక్ట్రిసిటీని డెవలప్ చేయాలని భారతదేశానికి ఎప్పుడైతే ఆలోచన వచ్చి ఆ దిశగా అడుగులు వేస్తూ ఎప్పుడైతే పాడుబడిపోయినటువంటి ఈ కార్బన్ అంటే బొగ్గు గనులు ఉన్నాయో ఆ గనుల్లో ఈ అణు రియాక్టర్స్ని స్మాల్ రియాక్టర్స్ని దాంట్లో ఉంచి అక్కడి నుంచి అణు విద్యుత్ని తయారు చేయాలి అని చెప్పి ఆలోచనలు చేస్తూ ఉందో దాంతో ప్రపంచంతో ఒక్కసారిగా ఉలిక్కిపడింది. దీనికి టెండర్లు పిలిచారు. అదేవిధంగా కొంతమంది ఎక్స్పర్ట్ని అంటే వివిధ దేశాల నుంచి ఉన్న ఎక్స్పర్ట్స్ని వాటిని మానిటర్ చేయడానికి కూడా టెండర్లు కూడా పిలవడం జరిగింది. ఎప్పుడైతే ఇది జరిగిందో మన దాయాద్ దేశాలు చైనా కానీ పాకిస్తాన్ కానీ చాలా ఇబ్బంది పడిపోయిన పరిస్థితి. ఎందుకంటే ఈ వాళ్ళు గగ్గోలు పెడుతుంది ఏంటి అంటే ఈ న్యూక్లియర్ పవర్ని కనుక ఈ ఎస్ఎంఆర్ల రూపంలో చిన్న చిన్నగా విభజించి పవర్ తీసుకొస్తే భారత్ వాణిజ్య అవసరాలు తగ్గట్టు విద్యుత్ని ప్రొడ్యూస్ చేయగలిగితే భారత్ కూడా వ్యాపార రంగంలో ముందుంటుంది. సో ఎప్పుడైతే ప్రొడక్షన్ పెరుగుతూ ఉంటుందో పవర్ ఈజీగా దొరికిన ప్రొడక్షన్ పెరిగింది. సో ప్రొడక్షన్ ఎప్పుడైతే పెరుగుతూ ఉంటుందో ఇంపోర్ట్స్ పెరుగుతాయి. ఎప్పుడైతే ఎక్స్పోర్ట్స్ రంగంలో భారత్ ముందుకెళ్తే మనందరికీ తెలుసు జౌళి పరిశ్రమ కానీ బొంబాయిలో జౌళి కానీ ఇట్లా ఫార్మాస్యూటికల్స్ కానీ ఇవన్నీ కూడా ఎక్స్పోర్ట్స్ రంగంలో ఇంకా గణనీయంగా పెరిగితే విదేశీ మారక ద్రవ్యం అంతా భారతదేశం దగ్గరికి వస్తుంది. ఇది చాలా ఇబ్బందికరం అని చెప్పి ఎప్పటికీ చైనా పాకిస్తాన్ దీని మీద కుయుక్తులు పన్నుతుంది. ఎందుకంటే ఎప్పుడైతే ఎస్ఎంఆర్లు కనుక ఇబ్బంది అయితే జనాలు చనిపోతే ఏంటి అని ఇంటర్నేషనల్ డయాస్ మీద ఈ దాయాద్ దేశాలు మాట్లాడుతూ ఉన్నాయన్నమాట. ఏది ఏమైనప్పటికీ కూడా ఇప్పటికే న్యూక్లియర్ పవర్ ద్వారా 8 జిగావాట్స్ మనం పవర్ ఉత్పత్తి చేస్తూ ఉన్నాం. అంటే ఒక జిగావాట్ అంటే 1 బిలియన్ అంటే 100 కోట్లు. సో దీన్ని 2047కి 100 జిగావాట్స్గా న్యూక్లియర్ పవర్ నుంచి తీసుకురావాలని చెప్పి భారత్
దృష్టి పెట్టి ఆ దిశగా అడుగులు వేస్తూ ఉంది. కానీ ఇది దాయాద్ దేశాలకు ఎక్కడా కూడా రచించట్లేదు. భారతదేశాన్ని కరెంట్ అంటే పవర్ ఎలక్ట్రిసిటీ ఉత్పాదనలు కానీ తగ్గించాలి, లేని పక్షంలో వాణిజ్య రంగంలో భారతదేశం దూసుకెళ్తుంది. ఎప్పుడైతే భారతదేశం వాణిజ్య రంగంలో దూసుకెళ్తే వారి దగ్గర ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ విదేశీ మారక ద్రవ్యం ఉంటే భారతదేశం అగ్రరాజ్యంగా సరసన చేరిపోయే పరిస్థితి ఉంటుంది. ఇప్పటికే ఐటీ రంగంలో కూడా భారతదేశం తన సత్తా చాటుతూ ఉంది. సో ఎలాగైనా సరే ఆపాలి అని చెప్పి ఇతర దేశాలన్నీ కోరుకుంటూ ఉన్నాయి. కానీ ఏది ఏమైనప్పటికీ కూడా మనం ఎప్పుడైతే మొట్టమొదటిసారిగా అణ్వస్త్రాలు తయారు చేస్తున్నప్పుడు కూడా మనందరికీ తెలుసు విజువల్స్, మహనీయుడు అబ్దుల్ కలాం గారు సైకిల్ మీద పెట్టుకొని ఇవన్నీ కూడా తీసుకెళ్ళటం, ఇవన్నీ మనం చూస్తుంటే వార్ హెడ్స్ తయారు చేయడం, న్యూక్లియర్ పవర్ తయారు, ఇవన్నీ చాలా లో లెవెల్లో భారతదేశం మొదలుపెట్టింది. కానీ ఈ రోజున చాలా అత్యద్భుతమైన ఫలితాలు మనం చూస్తూ ఉన్నాం. సో ఏది ఏమైనప్పటికీ కూడా భారతదేశం ఈ న్యూక్లియర్ రియాక్టర్ని కేవలం డిఫెన్స్ అవసరాలకే కాకుండా ఇట్లా ఎలక్ట్రిసిటీ కానీ ప్రజలకు ఉపయోగపడేటువంటి అవసరాలకు మళ్లించి ఆ శక్తిని కనుక ప్రజలకి ఉపయోగిస్తే భారతదేశం సుసంపన్నమవుతుంది. ఆ దిశగా భారత ప్రభుత్వం వెళ్తుందని ఆశిస్తూ ఈ వీడియోని ముగిస్తూ ఉన్నాం. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటాం. అంతవరకు సెలవు, నమస్కారం.